అంతకుముందు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ కూడా 15 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ అధికారం ఛాన్స్ ఒక్కసారి మాకిస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుంటాము, రాష్ట్రాన్ని కాపాడతాము, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాము. ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. దానికి కారణాలేంటో కూడా ఇప్పటివరకు చెప్పారు. కాబట్టి నిజంగా 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగింది? అంత వ్యతిరేకత ఉందా? రేపు బీజేపీ వస్తే ఏంటి పరిస్థితి? అయితే మేడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది అని వీరు ప్రచారం చేయడం తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. సరే, ప్రజలకు మనము ఉన్న సొసైటీలో అంటే జనరల్గా ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో కూడా 100% సక్సెస్ రేట్ అనేది మనం ఎవరికి ఇవ్వలేము. మనం చదువుకున్న రోజులు కూడా చిన్నప్పుడు ఎప్పుడో 100కి 100 వచ్చినాయి రావడం తప్ప మన చదువులు పెరిగే కొద్దీ, మన స్థానాలు పెరిగే కొద్దీ ఎప్పుడెక్కడ కూడా 100కి 100 మార్క్స్ మనకు రావు. అంటే ఉన్న వాటిల్లో 55 to 60% అంటే 51% వస్తే ఇట్స్ అన్ సక్సెస్ఫుల్, అంతే కదా. అయితే వీళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన, ముఖ్యమంత్రి గారి పైన వ్యతిరేకత ఉంది అని మీరు అంటున్నారు కదా. లేదు అని ఎట్లా నిరూపిస్తారంటే, మేమేమి ఎక్కడో ఫామ్ హౌస్లోనో లేకపోతే ఇంకో చోట బందీలో కూర్చోలేదు కదా. మేము ప్రజల మధ్యలో ఉన్నాం కదా. మొన్న వరంగల్కి వచ్చారు, వనపర్తికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. మీరే చూసారు కదా ప్రజలు ఎంత ఆప్యాయంగా వారిని రిసీవ్ చేసుకున్నారు. ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల్లోకి మామూలుగా నడుచుకుంటూ పోయిండు కదా. అందరి ఒక చిన్న ఇంట్లోకి పోయిన ప్రజలందరూ ఎట్లా రిసీవ్ చేసుకున్నారో చూసినాం. నిన్న ఖమ్మం గుమ్మంలోకి పోయిండు కదా, ఆ గుమ్మంలో ఎట్లా రిసీవ్ చేసుకున్నారో మనం చూసినాం కదా. కాబట్టి ఎక్కడైనా సరే ఎవరైనా వచ్చి వాళ్ళ అవసరాల తాలూకు ఒక కాగితం ఇచ్చినంత మాత్రాన అది ముఖ్యమంత్రి గారి పైన వ్యతిరేకత, ప్రభుత్వం పైన వ్యతిరేకత అంటే ఏం చేయాలి? అది వాళ్ళ అవసరం, వాళ్ళు కావాలనుకున్నారు, ఇచ్చినారు. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలల్లా మహిళలకు 2500 ఇవ్వాలి, అదొకటి బ్యాలెన్స్ ఉంది. తర్వాత చేయుత కింద 4,000 రూపాయలు ఇవ్వాలి, అదొకటి బ్యాలెన్స్ ఉంది. తులం బంగారం ఇవ్వాలి, అదొకటి బ్యాలెన్స్ ఉంది. మిగతా ఆల్మోస్ట్ మేము 6 గ్యారెంటీలు ఇచ్చినట్టే కదా. మేము ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ బస్ అందరికి ఇస్తున్నాం కదా. ఎవరికన్నా మేము కండిషన్స్ పెట్టినామా? ఏం లేదు కదా. సరే, ప్రతిదానికి కూడా ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది కదా. ఆ అప్లికేషన్లని ఇస్తున్నాం కదా. ఆ అప్లికేషన్లు ఇస్తే కూడా మీరు ఏమన్నారు, మీరు ఏ ప్రామాణికంగా ఇస్తున్నారు అని అన్నారు. సరే, దాన్ని కూడా ప్రామాణికం అని చెప్పినాం కదా. ఇంకేం కావాలి అంటే, మీరు లేని వాళ్ళకి అట్లని ఇస్తున్నారు, ఉన్నోళ్ళకి అట్లని ఇస్తున్నారంటే అది మన సామాజిక స్పృహ మేడం. అరే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను దీన్ని అవైల్ చేయాల్సిన అవసరం లేదు అని మన సామాజిక స్పృహ అది. లేకపోతే దానికి మనం ఏం చేస్తాం? అట్లాగే 500 సిలిండరు ఇస్తున్నాం కదా. దానికి మేము ప్రత్యేకంగా వీళ్ళు మా కార్యకర్తలు వీళ్ళు కారని ఏం లేదు కదా. రేషన్ షాప్లో తీసుకుంటున్నట్టు తెల్ల రేషన్ కార్డు ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ ఇచ్చినాం. అట్లా అంటే మళ్ళీ మీరు రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదా అంటే, రేషన్ కార్డు లేని వాళ్ళ కోసం అప్లికేషన్ తీసుకున్నాం, వాళ్ళ పేర్లు ఎక్కించినాం. ఈరోజు వాళ్ళ పేర్లు కూడా నిన్న ఉగాది నుంచి ఆన్లైన్లో వస్తున్నాయని ప్రజలే మా దగ్గరికి వచ్చి చెప్పారు. నిన్న నాకు కూడా తెలియదు. నిన్ననే ఒక ఆయన ఫోన్ చేసి, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. ఏం తమ్ముడు అంటే, అన్న నువ్వు రేషన్ కార్డు అది చేయించినావు కదా, మా భార్యది పిల్లలది పేరు వచ్చింది అని చెప్పాడు. నాకు కూడా అట్లనే తెలుసు, లేకపోతే నాకు కూడా తెలియదు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నాం, ఓకే. 12,000 ఇస్తామని చెప్పినాం. దానికి కూడా మేము ప్రజలకు విషయం చెప్పినాం కదా. 12,000 ఇస్తున్నాం, మళ్ళీ తర్వాత తొందరలో 15,000 ఇస్తామంటే ప్రజలు ఒప్పుకున్నారు కదా దానికి. సరే, 12,000 కింద కూడా రైతు కూలీలకు ఇస్తాం మనం, అవి కూడా ఇచ్చినాం కదా. అంటే మీరు మళ్ళీ 100% ఇచ్చినారా అనే ప్రశ్న వేస్తే ఎప్పుడు కూడా అదే చెప్పినాం. 51% ఆఫ్ రీచ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్. రాని వాళ్లకు మాకేం సంబంధం లేదు, మీరు మా వాళ్ళు గారు, మీకు మేము ఇయ్యమని ఏం చెప్పలేదు. మీకు ఎవరికైతే రాకపోతే మిస్ అయిన వాళ్ళు ఒక దరఖాస్తు ప్రజాపాలన కేంద్రంలో ఇవ్వండి, మేము స్వీకరిస్తాము, మీరు అర్హులైతే మీకు ఇస్తామని హామీ ఇచ్చినాం. అట్లానే రైతు రుణమాఫీ కింద 2 విడతలుగా అట్లా దరఖాస్తు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ వేరే సందర్భాలు చేసిన సందర్భం ఉంది. గృహజ్యోతి కింద 200 యూనిట్లు అన్నాం, ఇస్తున్నాం కదా. ఎవరికైనా రాకపోతే చెప్పమనండి, ఒక్క ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు ఇవ్వమనండి, దానికి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. తర్వాత ఇంద్రమ్మకు 5 లక్షల ఇండ్లు ఇస్తామని, 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాం కదా. 5 లక్షల ఇండ్లు ఇవ్వడంతో పాటు వారికి సబ్సిడీలో ఇసుకని ఇవ్వాలి, స్టీల్ ఇవ్వాలి, సిమెంట్ ఇవ్వాలని కూడా ఆ సంబంధిత కంపెనీస్తో మాట్లాడి అది కూడా మేము వారికి చైతన్యస్తున్నాం. ఇంకేది రాజీవ్ యువ వికాసమే కదా. అంటే సిమెంటు తర్వాత ఇసుకకు మేము పారదర్శకంగా ఎట్లా బుక్ చేసుకోవాలి, ఏం చేయాలనేది ప్రభుత్వం దగ్గర నుంచి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన స్కానర్ పెట్టి కూడా పూర్తిగా ప్రభుత్వమే చేస్తుంది. అంటే నేను చెప్పింది కంపెనీస్ అంటే సిమెంట్ అండ్ స్టీల్, దానికి సంబంధించి. ఓకే, యువ వికాసం ఆల్రెడీ పథకం ఉంది, ఇప్పుడు రన్నింగ్లో ఉంది. 7 తారీఖు వరకు లాస్ట్ డేట్ అంటే 14 తారీఖు వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినాం. చేత కింద 4,000, 10 లక్షల రూపాయలు ఏ హాస్పిటల్కి పోయినా నేను సిద్ధమే. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. సో ఇవి 6 గ్యారెంటీలకు సంబంధించిన లెక్కలు. మేము చేస్తున్నామా లేదనడానికి.
అయితే ఈరోజు వీళ్ళు బీజేపీ వాళ్ళు నిన్న మంత్రి గారు మాట్లాడుకుంటూ కేంద్ర మంత్రి గారు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఎందుకు ఏమంటున్నారు? బీఆర్ఎస్కి 10 ఏళ్ళు ఇచ్చిర్రు, కాంగ్రెస్కి ఓసారి ఇచ్చారు కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి, ఇప్పుడు ఇవ్వండి అంటున్నారు. అంతేగాని మీకు అధికారం ఇస్తే ప్రత్యేకంగా ప్రజలకు ఏం చేస్తారన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈరోజు కూడా మీ దగ్గర లేదు. ఓన్లీ మీకేంటి అవసరం అంటే ఎమోషనల్, వాళ్ళకి ఇచ్చినారు వీళ్ళకి ఇచ్చినారు మాకు కూడా ఇవ్వండి అంతే. ఎందుకు ఇవ్వాలి అని అంటే దానికి సమాధానం ఏంటంటే లేదు. ఏం చెప్పారు? అప్పుల రాష్ట్రంగా ఉన్నదని ఆర్థిక సంక్షోభం నుంచి ఏవైతే సమస్యలు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుందో సరే వీటన్నిటి నుంచి గట్టెక్కిస్తాం కదా. ఆ గట్టెక్కించడానికే గత ప్రభుత్వం చెప్పిన మాట ఇదే, మేం చెప్తున్న మాట కూడా కదే. ఏంటి? రాష్ట్రానికి రావాల్సిన తాలూకు నిధులు చాలా వరకు మీ దగ్గర పెండింగ్లో ఉండిపోయినాయి, అవి రిలీజ్ చేయండి అని అంటున్నాం. అంటే మీరు అధికారంలో ఉంటేనే రిలీజ్ చేస్తారా, లేకపోతే చెయ్యరా అంటే ఇదేంటి దురుద్దేశమే కదా. అంటే మీరు అధికారం వచ్చేంత వరకు ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడాలి అంటే ప్రజలు ఏదో సినిమాలో చెప్పినట్టు వాళ్ళు తినేది ప్రతిదీ లాగేసుకుంటే లాస్ట్కి ఏదో ఒకటి ఇవ్వండి అని మీ వైపు ఆశగా చూసినప్పుడు మీరు దీన్ని ఇచ్చి ఇగో మేము చేశామని చూపించుకుంటారా? ఇంతే కదా. గత ప్రభుత్వం వాళ్ళు డిమాండ్ చేసింది, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మేడం రాజకీయ పార్టీలు ఏవైనా ఉండొచ్చు కానీ నాకు గుర్తున్నంత వరకు హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి కూడా చాలాసార్లు వారు మాట్లాడిన మాట ఇదే. ఏంటి? కేంద్రంలో రాష్ట్రానికి తాలూకు రావాల్సినటువంటి నిధులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి, అవి విడుదల చేయండి అని వారు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకున్నారు. ఈరోజు మా ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అదే అంటున్నారు. కానీ మీరు ఎందుకు రిలీజ్ చేస్తలేరు? మరి మీరు ఈరోజు అంటున్నారు కదా పక్కనే మేమేదో ఇక్కడ చేస్తామంటున్నారు కదా, సరే ఇక్కడ ఇడిచిపెడదాం, ఇప్పటికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా, ఇక్కడ ఇడిచిపెడదాము. పక్కనే మన దగ్గర నుంచి విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, అక్కడ మీరు ఏం గొప్పగా చేస్తున్నారు అంటే అక్కడ మీ ముఖ్యమంత్రి లేరంటారేమో, మీ ముఖ్యమంత్రి ఉన్నారు అక్కడ. కూటమి అంటే యు ఆర్ వన్, వ్యక్తులు వేరైనా మాట్లాడారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చారు తెలంగాణ కంటే అని మాట్లాడారు. అవును మేడం, ఇప్పుడు ఎక్కువ నిధులు ఇచ్చినా మీరు గొప్పగా ఏం చేస్తున్నారు అని అంటున్నా. అక్కడ ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి కూడా ఇంకా ఇక్కడ మాట్లాడిన ముఖ్యమంత్రి ఎక్కడో సభలను అక్కడ ఆఫ్లైన్లా సభలల్లా మాకు ఇట్లా ఉంది పరిస్థితి అంటే నేను చేయలేకపోతున్నా అన్న కాంటెస్ట్ వేరు. మళ్ళా ఆయన కాంటెస్ట్ ఏం చెప్పినాడు? మనకి ఇన్ని పైసలు వస్తున్నాయి, ఇన్ని ఖర్చులు వెళ్ళిపోతున్నాయి, ఇన్ని అప్పులు పోతున్నాయి, గింతే ఉంది, దీంట్లో ఇబ్బంది అవుతుందని చెప్పిండు. కాంటెస్ట్ వేరు. కానీ అక్కడ మీ ముఖ్యమంత్రి మీ బీజేపీ పార్టీకి అంటే కూటమిలో భాగమైనటువంటి మీ కేంద్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డ్ సభలో మాట్లాడుకుంటే మనం చూస్తుంటే భయం వేస్తుంది, ఏమి చేయలేకపోతున్నా, ఏమి చెయ్యలేను అని చేతులు లేపేసాడు. మరి దాన్ని ఏమంటారు మీరు? అట్లాగే ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏదో గొప్పగా చేస్తామంటున్నారు కదా, మీరు 2014లో ఎన్నికల్లో ఈ దేశంలో అధికారం రావడానికి మీరు చెప్పింది ఏంటి మాట? డాలర్తో రూపాయి మారకం తగ్గిస్తామన్నారు. మరి ఏమైందో మీరే చెప్పాలి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు, మరి అది కరెక్షన్ వాళ్ళే చెప్పాలి. ఇచ్చిన అదే అంటున్నాం, వాళ్ళ నోటి నుంచే చెప్పాలి. 2 లక్షల 2 కోట్ల 2,200 అనేది వాళ్ళే చెప్పాలి. మళ్ళీ అవి ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో వాళ్ళు చెప్పినారు, అవి ఎన్ని ఇచ్చినారో లెక్క చెప్పాలి. తర్వాత మీరు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, ధన్ మన 15 లక్షలు వేసే అవకాశం ఉంది అన్నారు. మరి ఎన్ని నిధులు వెనుకకు తీసుకొచ్చారో వాళ్ళే చెప్పాలి. పాకిస్తాన్లో అక్కడో ఇక్కడో నోట్లు ముద్ర అవుతున్నాయి కాబట్టి మేము నోట్ల బందీ చేస్తున్నాము, నోట్లు తగ్గిస్తామని 2000 తగ్గిస్తామని చెప్పి 2000 నోటును తీసుకొచ్చారు. మరి ఈరోజు 2000 నోటు ఏడా కనిపిస్తలేదు. మరి ఆ నోటు ఏమైందో ఎవరికి తెలియదు. మరి రాష్ట్రంలో ఈ దేశంలో ఏం జరిగినా కూడా లెక్క అంటూ ఒకటి ఉండాలి కదా. ఆ 2000 నోటు ఏమైందో ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు కూడా మాట్లాడుకుంటే ఏమన్నారంటే కామన్గా తెలంగాణకు వచ్చే నిధులే వస్తున్నాయి తప్ప మీరు తెలంగాణ రాష్ట్రానికి తాలూకు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి నిధులేంటి అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత కదా మీరు ఈ రాష్ట్రంలో మాకు అవకాశం ఇవ్వండి అని అడగాల్సింది. అది చేయకుండా ఈరోజు దాదాపు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు 2 కోట్ల పైగా పెట్టుబడుల్ని అంటే ఆల్ ఆఫ్ హిస్ పీరియడ్ 15 నెలలకు తాలూకు 2 కోట్లకు సబ్జెక్టు కరెక్షన్ 2 కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు మీరు రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ అని అంటారు. మరి అట్లాంటి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా తారక రామారావు గారు కూడా కొన్ని పెట్టుబడులను తీసుకొని వచ్చారు. అప్పుడు మీరు ఎంతవరకు సహకరించారు ఆ ప్రభుత్వానికి కదా? అది కూడా ప్రశ్ననే. మీరు ఈ రాష్ట్రంలో మాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు, కేంద్రంలో మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి తాలూకు మీరు పెట్టిన ఇబ్బందులను కూడా మాట్లాడాలి కదా అన్నది ప్రశ్న. అయితే ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడినారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు, ఓకే బాగుంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలే కదా మీరు. మరి బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి వర్యులే కదా. మరి ప్రభాకర్ రావు గారి కేసు వారి చేతుల్లోనే ఉంటుంది కదా.
ప్రభాకర్ రావు గారు నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా జీవితం, నా వ్యక్తిగతమైన జీవితాన్ని, నా గోప్యతను మొత్తం ఆయన బయట పెట్టారు, గొంతులు కోసుకొని మాట్లాడారు కదా మీరంతా. ఈరోజు మీరు కేంద్ర మంత్రి కదా, మరి మీరు ఒక్క మాట, ఒక్క కాగితం మీద సంతకం పెడితే అయిపోతుంది కదా. ఆ సంతకం పెట్టి ఆయన పాపం ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పెద్ద మనిషి, చాలా ఉన్నతమైన స్థాయిలో పనిచేసిన వ్యక్తి శరణార్థిగా బతుకుతున్నాడు అక్కడ. మీరు ఒక్క కాగితం సంతకం పెడితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఆయన క్షణార్థులు చెప్పి తీసుకొస్తారు కదా. ఎందుకు ఆయన అట్లా శనార్థిగా వదిలేసారు అది చెప్పరు. అట్లాగే సార్ కాళేశ్వరం గురించి మేడం, అట్లాగే వీళ్ళకి సంబంధించిన ఉన్నతమైనటువంటి నాయకులే కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది అని చంద్రశేఖర్ రావు గారిని అన్నారు. మరి మీ ఆధ్వర్యంలో ఉన్న ఆర్థిక శాఖనే కదా, ఈడీ ఎంటర్ అవ్వాల్సిన శాఖనే కదా. ఒక్క కాగితం మీద సంతకం పెట్టి దాని మీద ఏందో తేలుస్తే తెలంగాణ ప్రజలు మీరు ఓటు అడగడానికి హక్కు ఉంటుంది. ఇవేవి తేల్చకుండా మీరు మాకు అవకాశం ఇవ్వండి అంటే ఏంటి అంటే మీకు ఓన్లీ రాజకీయ అధికార అవకాశాలే. లైక్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎందుకు పెట్టినారు అంటే మేము ప్రజల కోసం పెట్టినామని చెప్పడమే తప్ప ప్రజలకు చేయగలిగింది ఏం లేదు. ఒకవేళ నిజంగా ప్రజల కోసం అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి గారి గురించి చెప్పేటోళ్ళు, మిస్ అయిపోయిన మహిళలు ఏదో వాలంటీర్లు మిస్ చేసినారన్నారు, ఆ తాలూకు వివరాలు చెప్పేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అధికారం కావాలి, ప్రజల అవసరాలు వీళ్ళకి అవసరం లేదు. గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ 10